హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజైతే మా ఊరికైతే వచ్చానన్నమాట. నాకైతే చాలా రోజుల నుంచి రోటీ పచ్చడి అయితే తినాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మనం మిక్సీలో వేసి తింటాం కదా, ఆ టేస్ట్ అయితే అస్సలు రాదు. ఈరోజైతే నేను మా అమ్మతో ఇట్లా పల్లీ చట్నీ అయితే చేపించుకోవాలనుకున్నాను. అందుకోసం అయితే ఈరోజు మా అమ్మ నా కోసం అయితే చేస్తుందన్నమాట. రోటి పచ్చట్లో ఆ టేస్టే వేరు కదా, బాగుంటుంది తినేదానికోసం, అందుకోసమని. ఇక్కడైతే మేము పల్లీ చట్నీ అయితే చేస్తుంది మా అమ్మ. ఫస్ట్ పల్లీలను అయితే ఇట్లా బాగా దంచుకోవాలన్నమాట. రోటి పచ్చడిలో ఏం ఫుల్ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా దంచుకుంటే సరిపోతుంది. దీనికైతే పచ్చిమిరపకాయలు, ఇది టమోటాలు ఇవన్నీ కావాలి. ఇదైతే కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. చింతపండు ఒక 5 minutes ముందు నానబెట్టుకోవాలన్నమాట. ఇట్లా మెత్తగా దంచుకుంటూనే ఉండాలన్నమాట. రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అది కాక హెల్త్కి కూడా చాలా మంచిది రోటి పచ్చళ్ళు. ఈ మధ్య అంతా మిక్సీలో వేసుకోవడం వల్ల సరిగా టేస్ట్ కూడా సరిగా ఉండటం లేదు. ఇంకా అది కొంచెం బాగా మెత్తగా మెదిగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. మామూలుగా కారం పొడి కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిమిరపకాయలు వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా పచ్చిమిరపకాయలు కూడా కచ్చా పచ్చాగా దంచుకుంటూ ఉండాలి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, రోటి పచ్చడి ఏదైనా కూడా. ఇక్కడైతే అన్నం రెడీ అయింది. నెక్స్ట్ టమోటాలు వేసుకోవాలా. టమోటాలు కూడా కొంచెం లైట్గా దంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ పచ్చడి అయితే ఆల్మోస్ట్ అయిపోయేసింది. ఇంకా లాస్ట్లో కొంచెం అట్లా దంచుకుంటే సరిపోతుంది.